ఫస్ట్ నీ మానసిక పరిస్థితి బాల. ఓకే. ఎందుకంటే కేసీఆర్ అంటావు, విజయసాయి రెడ్డి అంటావు, ఎన్టీఆర్ అంటావు, మెగా ఫ్యామిలీ అంటావు, దీనికి ఏ సంబంధం పోసారంటావు. రివ్యూ ఆఫ్ వదాంది సీజన్ 2 తెలుగు డబ్ వెబ్ సిరీస్. దీని ఫస్ట్ సీజన్ 2022లో రిలీజ్ అయింది. ఇప్పుడు ఇది చూడాలంటే ఫస్ట్ సీజన్ చూడడం అవసరం లేదు, కంప్లీట్ న్యూ. అది వేరే కేసు, ఇది వేరే కేసు. బట్ మీరు కనుక సీజన్ 1 చూడకపోతే చూడండి, స్లోగా ఉన్నా కూడా చాలా బాగుంటుంది. ఇంక ఈ సిరీస్ విషయానికి వస్తే టోటల్ 8 ఎపిసోడ్స్తో అప్రాక్సిమేట్లీ 5 hours రన్ టైంతో రిలీజ్ అయింది. నేనైతే చాలా వెయిట్ చేసా, కానీ కొత్త సినిమాలు రిలీజ్ వల్ల లేట్ అయింది. ఇంకా మ్యాటర్లోకి వెళ్ళిపోతే ఈ సిరీస్ నాకు కంప్లీట్ చేశాక చాలా వెరైటీగా అనిపించింది. నేను ఇలాంటి రైటింగ్ ఎప్పుడు చూడలే. నచ్చిందని బలంగా చెప్పలేను, నచ్చలేదని చెప్పలేను. అటువంటి డిఫరెంట్ ఫేజ్లో పడేసింది ఇది. ఎందుకో చెప్తా. ఫస్ట్ ఎపిసోడ్లో ఒక తవ్వకం జరిగి అందులో నుంచి స్కెల్టన్ బయటపడుద్ది. అది ఎవరిదన్న పాయింట్ మీదే ఇన్వెస్టిగేషన్ మొదలవుద్ది. ఆ ఇన్వెస్టిగేషన్ కూడా చాలా రియాలిటీగా వెళ్తుంటుంది. వాళ్ళు కలెక్ట్ చేసే థింగ్స్, ఆ కేసులో వచ్చే ప్రొసీడింగ్స్ అంతా బాగుంటుంది. కొన్ని ట్విస్టులు వస్తాయి, అవి కూడా పర్లే. ఒక స్కెల్టన్ నుంచి డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ 6th ఎపిసోడ్ వరకు కేసు ఎక్కడికో వెళ్ళిపోద్ది. ఇంక ఇది ఎప్పట్లో తెవలదరా బాబు అనుకుంటానే ఉంటుంటే 6th ఎపిసోడ్లో ఒక ట్విస్ట్ ఇస్తాడండి. అది బ్యాంగర్ అనాలా లేక మనల్ని ఎర్రిపప్పలు చేశారనాలా అర్థం కాల. ఆ ఒక్క దెబ్బతో అప్పటి వరకు వెళ్ళిన ఇన్వెస్టిగేషన్ అంతా తీసిదొబ్బి మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలుపెట్టినట్టు ఉంటుంది. లిటరల్లీ నీరసం వచ్చేసింది నాకైతే. మరి ఆ 6th ఎపిసోడ్ వరకు చూపించిన వేరే వేరే కేసులు ఏమయ్యారా అంటే తెలీదు, వదిలిదొబ్బారు. మళ్ళీ మొదటి కేసుకు వస్తారు. 7th and 8th ఎపిసోడ్స్లో అసలు మ్యాటర్ ఉంటుంది. సిరీస్ కనుక మీకు అర్థం కావాలంటే ఆ లాస్ట్ 2 ఎపిసోడ్స్లు చూస్తే చాలు. ఈ ముందంతా డ్రామా ప్లస్ ఇన్వెస్టిగేషన్తో టైం మేనేజ్ చేశారా, లైక్ ఎలా కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతాయా అనాలా, అది మీరు రిసీవ్ చేసుకునే దాని మీదే ఉంటుంది. చెప్పానుగా డిఫరెంట్ రైటింగ్ అయితే ఉంటుంది. మేబీ రియాలిటీలో కూడా ఇలా జరుగుతాయని చెప్పడానికి ఇది చేసినట్టు అనిపించింది. అండ్ 7th and 8th ఎపిసోడ్లో బ్యాక్ టు బ్యాక్ ట్విస్టులు వస్తూనే ఉంటాయి. అవన్నీ వర్క్ అవుతాయి, కానీ ఇంపాక్ట్ అంత ఇవ్వలేదు నాకు. సింపుల్గా ఫినిష్ చేస్తారు అనిపించింది. చివరిలో ఒక మెసేజ్ కనెక్ట్ చేశారు, అంతే, క్లాప్స్. ఇందులో అన్నెసెసరీ అంటే హీరో ఫ్యామిలీ బ్యాక్డ్రాప్. దానివల్ల సిరీస్కి ఏ యూజ్ లేదు. భార్యాభర్తల మధ్య ఎంత డ్రామా లాగుతున్నారంటే చివరిలో ఏదైనా ఉంటుంది అనుకున్నా కానీ ఏం లేదు, డొల్లా. మళ్ళీ ఇదే కాదు, అతని సైడ్ ఒక రిలీజియన్ ఆస్పెక్ట్ కూడా చూపిస్తారు స్టార్ట్లో, అది కూడా వేస్ట్. ఓవరాల్గా హ్యూమన్ ఎర్రర్ అనే కాన్సెప్ట్తో ఒక కొత్త ఇన్వెస్టిగేషన్ యాంగిల్ అయితే చూపించారు. చాలా స్లోగా వెళ్తుంది, ప్రిపేర్ అయిపోండి. ఎమోషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల ఇది జరిగింది. సో చూడండి, చూడొద్దని అనట్లేదు. చూసి అసలు మీకు ఏమనిపించిందో కమెంట్ చేయండి. నాకైతే పర్లేదు అనిపించింది ఓవరాల్గా. అండ్ వాచ్ ఇట్ ఇండివిజువల్. ప్రైమ్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది, డబ్బింగ్ బాగుంది. దీనికి నేను ఇస్తున్న రేటింగ్ 2.5 out of 5. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, టాటా.